వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఒక సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో వెళ్లిన తర్వాత అర్థమైపోతుంది కాంగ్రెస్ పార్టీలో ఏమీ లేదు, తిరిగి మళ్ళీ మా పార్టీకే మా గూటికే వస్తున్నారు అని ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రజలకు ఏమి చేయలేక కేవలం వేదికల మీదనే మాట్లాడుతున్న విషయాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. 10 ఏళ్లలో మా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని బతికిస్తాయి, కేవలం మా మీద అసత్య ప్రచారాలు చేసి మీరు పదవిలోకి వచ్చి ఈ రోజు ప్రజలకు ఏమి చేయలేక ఇబ్బందుల పాలవుతున్నారు. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సమక్షంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్ కు వస్తున్నారు, రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి మా కేటీఆర్ గారు అంటూ ఆయన పేరు సీఎం 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 అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలతో కూడా చెప్పించే ప్రయత్నం చేశారు. ఈ సీఎం 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 అని అన్నంతసేపు కూడా కేటీఆర్ గారు తనకు తానే మురిసిపోయారు, ఆనందపడ్డాడు. అంటే రాబోయే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదు కేటీఆర్ గారు అని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకి కేటీఆర్ గారు కూడా ఎక్కడ ఖండించలేదు. ఆయన చెప్తున్న మాటలకి ఈయన సంతోషం వ్యక్తం చేశారు. ఆనందం నవ్వులతో ఒక రకంగా ఆయన కూడా ఒక ఎంజాయ్ చేశాడు. మల్లారెడ్డి గారు చెప్పిన మాటలకి కాంగ్రెస్ పార్టీలో ఏమీ లేక తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? అక్కడే పుట్టి దాదాపు 40 సంవత్సరాలుగా కొనసాగిన జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం, దాన్ని ఉద్దేశించి మల్లారెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేక ఇంకేమన్నా కొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీ రావడానికి ప్లాన్ చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు, కేసీఆర్ గారితో మంతనాలు చేస్తున్నారు, ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని మల్లారెడ్డి గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఫామ్ అవుతుంది, బీఆర్ఎస్ లోకి నాయకులు ఇప్పటికే బాటలు అంటే దారులు చూసుకుంటున్నారని ఇలాంటి సమావేశంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఏది ఏమైనా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేటీఆర్ గారు సీఎం అవుతున్నారు, మా పాలన కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము పార్టీలోకి వస్తాము, మా బీఆర్ఎస్ పార్టీని పదవిలో తీసుకెళ్ళడానికి మా ప్రయత్నాలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఎదుర్కొంటారో చూడాలని చాలా కీలక వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి గారు. చూడాలి కాంగ్రెస్ పార్టీ దీనికి బదులుగా ఎలాంటి కౌంటర్స్ చూస్తూనే ఉన్నాను. మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.